జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ గారికి. జై తెలంగాణ, జై తెలంగాణ. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి, గైర్ ముల్కీ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఈ పంచాయతీ ఇయ్యాల వరకు నడుస్తూనే ఉన్నది. వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు, వచ్చిన వారు తెచ్చిరి కీడు అని రాసిండ్రు. వద్దని తిరగబడ్డప్పుడు 54, 55లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదటి నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి కూడా అంత డీప్గా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్గా నాకు మా ఎన్ శంకర్ అన్న ఈ సినిమాలు వాళ్ళ స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా, తన కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది, ముచ్చరత్న గారి గురించి తెలియదు అనిపించింది. నేను ఈ చరిత్రను, అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పిండు కదా, వేటగాడు రాసిన చరిత్రలు అయితే అని చెప్పి, దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదలు బాగా ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇదంతా కావచ్చు, నాగరాజ్తో పాటు నేను కృష్ణ మేము ఊకే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు. కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అన్నాడు కూర్చున్నాడు, ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తాను అనేది. తిరుమలరావు సార్ కావచ్చు, మా గూడూరు మనోజ్ అక్క కావచ్చు, వాళ్ళ నాన్న, ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే, వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు. చాలామంది అన్నారు నన్ను ఇంకా మంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయిలను పిలువుని అని చెప్పని చాలామంది అన్నారు. కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళ మాటలు కావాలనిపించింది నాకు. అంటే సరే నేను వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు, దేనికి కాదు, కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ పోరాటం దేని గురించి అయితే 54, 55లో కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. దాని తర్వాత 1968 ఉద్యమం, మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేది లేదు రాని 48లో గొంతెత్తిండు. ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత, కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబీఆర్ పార్క్ రూపంలో, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ. అదేం విగ్రహాలు అట్లనే ఉన్నాయి, అస్తిత్వం అట్లే ఉన్నది. మొన్న 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత అసలు నా తెలంగాణ ఏది అని చెప్పని ఇటువంటి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే నిజంగా కూడా అందరూ ముక్కులు వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలకు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగులు నా నౌకరు నాకు కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఒళ్ళు వలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎటువంటి వాళ్ళ చేతులలో ఇవాళ రాజకీయ వ్యవస్థ ఉన్నది? ఇటువంటి వాళ్ళని ముచ్చర సత్యనారాయణ గారిని ఎందుకు ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి, తన జీవితాన్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని ఒక్కొక్క విధంగా మేము వ్యాస సంకలనం తిరుమలరావు సార్ మేము కూర్చున్నప్పుడు సార్ గైడ్ చేసిన దానికి ఇటువంటిది మనం ఒకటి తీసుకురావాలి, ఈ చరిత్ర బయటికి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా దీన్ని వాళ్ళ ఆలోచన విధానంతో రాసిండ్రు. రాసిన వాళ్ళు ఇంకా చాలామంది వచ్చేది ఉండే. 2 పుస్తకాలు ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నాం. ఒకటనే తన ఆత్మకథ, జీవిత కథ ఒక పుస్తకం ఒకటి, తర్వాత వ్యాస సంకలనం ఒకటి. చాలామంది ఏం చెప్పిందంటే ఇది ఇట్లా కాదు, ఒక డే లాంగ్ సెషన్ జరగాలి దీని మీద. తన చరిత్ర అంటేనే తెలంగాణ చరిత్ర అనేది మాకు అనిపిస్తున్నది కనుక రాసిన వాళ్ళు అట్నే రాసిండ్రు. కనుక దీనికి ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరిగి అందరినీ చాలామందిని ఇక్కడ పిలిచి మాట్లాడిపియాలని చెప్పని అనుకున్నటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని ఇంకొక 15-20 రోజుల్లో, నెల రోజుల లోపల ఇంకా కొంతమంది కూడా ఆర్టికల్స్ రాస్తాను అనుకున్న సందర్భంలో ఆ ఒక్కటి అలా జరుగుతలేదు. ఆత్మకథ కూడా దాంట్లో వెతుకుతుంటే ఎక్కడెక్కడియో చరిత్రలు ఇవన్నీ చాలా ఇంకా కూడా ఈ పుస్తకంలో ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ అందరికీ తెలంగాణ యువతరం తరఫున కావచ్చు, నిరుద్యోగుల తరఫున కావచ్చు, భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేయాలనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి అన్ని సంఘాలకు కావచ్చు, అందరికీ ఈ సభ నుంచి ఇది ఆలస్యంగా స్టార్ట్ అయింది. నేను 2 గంటల గట్టి బస్సులో మొదలు పెట్టుకోవాలనుకుంటే ఇంతకుముందు గవర్నర్ మీటింగ్ ఉండి చాలామంది వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. 4-5 గంటల వరకే ఉండిపోవాలనుకున్న తర్వాత ఇక మేము టీవీలలో చూస్తామన్నా అని చెప్పి దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు. వాలంటరీగా వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ వీళ్ళ మాటలు అన్ని ఛానళ్ళలో దాదాపుగా మా రఘునడీడా సీన్ ఉన్నాడు, అన్ని ఛానళ్ళలో యూట్యూబర్స్ కావచ్చు, మెయిన్ ఛానళ్ళు కూడా ఉన్నారు.
మెయిన్ ఛానల్ మొత్తం చూపిస్తారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క మాట ఈ తెలంగాణ గడ్డ గురించి, అస్తిత్వం గురించి వీళ్ళ గుండెలకెళ్ళి వచ్చేటువంటి మాటలు ఇలా వినబోతున్నారు మీరు అందరు. తెలంగాణ ప్రజానికానికి చెప్పబోతున్నా నేను. ఎవరిని మాట్లాడించినా కానీ ఈ త్యాగాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు నా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంతో ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న వీళ్ళందరి లోపల ఉన్నది, నా లోపల కూడా ఉన్నది. ఒక సంఘర్షణ, ఒక ఆవేదన, ఒక ఆందోళన. ఏమైతున్నది తెలంగాణకి, ఏమైతున్నది? అస్తిత్వాన్ని కోల్పోతున్నది నా తెలంగాణ అనేది, ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు తెలంగాణ పోతున్నది అనేది అందరి అభిప్రాయంగా ఉండి, ఈ సందర్భంలో ఇప్పుడు ఈ నిమిషంలో అసలు ఈ జీవితం ఏంటిది, ముత్యాల సత్యనారాయణ గారి జీవితం ఏంటిది, దాంతోనే యువతరం కావచ్చు, సంఘాలు కావచ్చు, రాజకీయాలు చేసేటువంటి కావచ్చు, తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ ఏం పాఠాలు నేర్చుకోవాలని దాంట్లో ఇవాళ ఆర్టికల్స్, అందరు ఆర్టికల్స్ వచ్చినాయి. దాదాపు అవి మిగతా కూడా వస్తాయి, పత్రికలలో ప్రచురితమైనవి. దాదాపు 12 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూసి, ఒక్కొక్క కోణంలో మా అన్న రమేష్ బాబు అన్న రాసుకుంటా చెప్తాడల్లా, అరే ఇప్పటిదాకా మనము తప్పు చేసినాం అంటే మనకే తెలియదు ఈ చరిత్ర అని చెప్పని. ఈ యువతరానికి, వచ్చే యువతరానికి ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్యల సైడ్ పోకుండా ఒక సైనికుల లెక్క ఎట్లా కొట్లాడను అనే దాన్ని ఈ మీటింగ్ ప్రధానమైన ఉద్దేశంగా, ఏం కొట్లాట, ఎక్కడి నుంచి, ఏ కోణాల నుంచి వచ్చి, బాల్యం గురించి కావచ్చు, మా వినాయక్ రెడ్డి సార్ తన బాల్యం ఎట్లా ఉండే, ఏం సంగతి అంటే ఒక్కొక్కరు ఒక అనుభవాలు ఉన్నాయి ఇలా చెప్పేటోళ్ళందరి. ఒక్కొక్కరి పాశం యాది రంకులు వాళ్ళకు సోపతి ఉన్నది. ఆయన ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నాడు, మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ వీళ్ళు పొద్దుగా లేస్తే మొత్తుకుంటోళ్ళు కాదే, ఏమైతే వీళ్ళతో నన్ను కాడుకున్నది. నాకు నిన్న సంగిశెట్టి అన్న ఆ జై తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి టైటిల్ ఒక్కటి పేపర్ కూడా లేదు. మేము అన్ని కట్టలు కట్టి ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టినాం, ఓ 20-25 ఏళ్ళ కింద. ఇవాళ అడుగుతూనే పేపర్ లేవంటున్నాడు. పెట్టుకొని, ఎందుకంటే పుస్తకం బయటకు వస్తే అసలు చరిత్ర బయటకు వస్తుంది కదా. నా బుక్లో ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేటువంటి ఆత్మకథ లేదు, కానీ టైటిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సంగిశెట్టి ఈరోజు దాని మీద ఆర్టికల్ రాసిండు. అసలు జై తెలంగాణ పత్రిక ఏంది, దాని నేపథ్యం ఏంది, అమరన్న ఆర్టికల్ వచ్చిన తర్వాత దాంట్లో ఎట్లా రాజ్యం, బ్రహ్మానందరెడ్డి వీళ్ళందరూ ఎట్లా దాన్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాస్తవిక చరిత్రను, అప్పుడేమో భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి ముత్యాల సత్యనారాయణ గారు అసంటోళ్ళు కావచ్చు, ప్రభాకర్ రావు గారు అసంటోళ్ళు కావచ్చు, దేవులపల్లి అమరన్న అసంటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఆ పత్రికల పనిచేసిన వాళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలనుకునేది అన్ని కూడా అప్పుడు తొక్కి పెట్టాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే నిజమైన చరిత్ర బయటకు వస్తుందనే ప్రమాదం, చరిత్ర బయటకు వస్తే అసలు రంగులు ఎవరేందనేది బయటకు వస్తుందని. ఇవాళ ఈ తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు ఆత్మాభిమానంతో తెలంగాణ బతకాలనుకుంటే మాత్రం ఒక సైన్యం లెక్క, సైనికుల లెక్క ఐడియాలజికల్ మిలిటెంట్స్ తెలంగాణకు అవసరం ఉన్నదని చెప్పని నేను ఈ వేదిక మీదకి వెళ్ళి తెలంగాణ 50 మంది తెలంగాణ జనానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ పార్టీలో ఇలా అధికారం ఉన్నోళ్ళు కావచ్చు, ఆపోజిషన్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరిని చూసినా నాకైతే చిత్తశుద్ధితోటి తెలంగాణ ఆత్మ ఆవిష్కరించేటువంటి నాయకత్వం ఏ రాజకీయ పార్టీలో, నాకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర కనబడతలేదని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. పొద్దున్న లేస్తే మొత్తుకుంటూనే ఉన్నాం. అయితే నేను మధ్యలో మాట్లాడతా, ఇది వేలాది మంది, లక్షలాది మంది ఒక చిన్న ఇన్విటేషన్ పెడితే లక్షలలో పోయింది అది. ఇలా నిన్న మొన్న మాట్లాడుకుంటా తిరుమలరావు సార్ చెప్పిండ్రు, నేను మనోజక్క తిరుమలరావు సార్ కూర్చున్నప్పుడు చెప్పిండు, సత్యనారాయణ గారిది ఒక సినిమా తీయాలని, ఈ చరిత్ర సినిమా తీయాలి, బరాబర్ తీద్దాం సార్ అని చెప్పిన. శంకరన్నకు ఆల్రెడీ అనుభవం ఉంది. ఎందుకు తీయాలంటే దీన్ని కమర్షియల్ కాదు, అది అసలు ఆలోచన లేదు. ఒక పత్రిక రాజ్యానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ రావాలని చెప్పని కొట్లాడినప్పుడు వారానికి, ఆ కాలంలో 1970 కాలంలో వారానికి ఒక సంచికి వస్తే దాని గురించి పైసలకు నానా తంటలు పడ్డాడు. ఆ పైసలు కనుక దగ్గర పెట్టుకునేది ఉంటే ఇవాళ ఒక సగం హైదరాబాద్ కొనుక్కుని వచ్చు అని తన. కానీ అంతా అంటే ఎన్నో సాక్రిఫైస్ ఇవాళ తెలంగాణలో నక్సల్ ఉద్యమాలలో కావచ్చు, తుపాకులు పట్టుకొని, బాంబులు పట్టుకొని ప్రజా సమస్యల గురించి ప్రజల పక్షాన అడవిలో తిరిగినటువంటి త్యాగాలు కావచ్చు, ఇలా డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు చాలా మంది దెబ్బలు తిన్నోళ్ళు, జైళ్ళ పాలైనోళ్ళు, నెలలు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు తెలంగాణ గురించి అర్పించినా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక్కడ మొత్తం ఆంధ్ర ఆధిపత్యాలకు సంబంధించినటువంటి, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతులలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీలలో ఉంటుంది. కాబట్టినే ఇవాళ ఈ మీటింగ్ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి లెక్క ఉండాల్సిన అవసరం ఉన్నది కనుక చెప్పదలుచుకున్నాం. 54లో రాసిండు,
తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. పోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెన్నారెడ్డి వచ్చి ఉద్యమంలో ఒక యాంకర్ ఆయన అడుగుతుంటే చెన్నారెడ్డి పెద్ద నాయకత్వం వహించింది కదంటే, కాదు అంతకు ముందే తెలంగాణ చాలా భీకరంగా కొట్లాడింది, భావజల వ్యాప్తి కిందాక పోయింది, తనను ఉద్యమానికి ఆహ్వానం పలికిండ్రు అని అన్నాడు అని చెప్పిండు. రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి, రావోయి రామచంద్రారెడ్డి ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి అని పదం చెప్పిండు. ఆ పాట చెప్పిండు. నిన్న రాత్రి దొరికింది అది. మా వాళ్ళంతా వెంకటంతా చూస్తుంటే దొరికింది అది పెడితే లక్షల మందికి పోయింది. కానీ చెప్పే క్రమంలో ఒక్కసారైనా కనీసం ఇది ముచ్చలెత్తన గారు రాసిండని మాత్రం చెప్పలే. ఆ దుర్మార్గు నోట్లకెళ్ళి ఆ పదం రాలే. ఇవాళ అంటే అటువంటి నిజమైన చరిత్రలు ఇవాళ జై తెలంగాణ పత్రిక వస్తే అందరు రంగులు బయటపడతాయి. ఇంకా చాలా మంది ఉన్నారు, అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు కదా. ఈ స్థాయిలో ఉన్నా ఉండకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజమండ్రి జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మా గోపాల్ కిషన్ సారాస్ వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆనందరావు తోట ఇటువంటి వాళ్ళు కావచ్చు, రఘువీర్ రావు గారు అసంటోళ్ళు కావచ్చు, చాలా మంది చరిత్రలు ఉన్నాయి. ఈ అన్ని ఈ యువతరం తెలుసుకొని వాటిని తవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ముసుగులో కొన్ని రాజకీయ వ్యవస్థలు రేపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేను ఒకటే యువకులకు విద్యార్థులకు ఒక్కొక్క మాట ఆలస్యమైనా పర్వాలేదు, మనకు 3 గంటలు లేట్ ఇచ్చిండ్రు వీళ్ళు, ఒక్కొక్క మాట 3 గంటలు దాటినాక కూడా మనం మాట్లాడుకుందాం. లైవ్లో చాలా మంది చూస్తున్నారు, రికార్డ్ అవుతుంది. ఎవరికైనా వీలుగాని వాళ్ళు ఉంటే కూడా రేపు ఇది రికార్డ్ అయ్యి మా వాళ్ళు బాధ్యత తీసుకున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంత చూపిస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ రికార్డులు చేసి రేపు ఇన్ని స్టోరీస్ చేసి యువతరాన్ని చైతన్యం చేసేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దానికే ముఖ్యంగా ముందు వరుసలో ఉండి మా రఘు కావచ్చు, మా కాలేజీ సీన్ కావచ్చు, నాగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, చాలా మంది ఉన్నారు, నవీన్, వీళ్ళందరూ ఉన్నారు. ఆ పిల్లలందరూ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. నేను ఇంకా ఈ మీటింగ్లో చాలా మంది యువతరంతో మాట్లాడిపిద్దాం అనుకున్నా, కానీ ఒక 3 గంటల ఆలస్యం అయింది. ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట తెలంగాణ పల్లెలకు పోతుంది, తీసుకుపోతాం, ఇన్స్పిరేషన్ చేస్తాం. నిజమైన తెలంగాణ ఎట్లా ఉంటుంది, ఇన్ని త్యాగాల తర్వాత కంటిన్యూస్గా తెలంగాణ ఎందుకు మోసానికి గురవుతున్నది అనే అంశాల మీద చెప్పేటోళ్ళందరూ కూడా చెప్తారు. ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట పల్లెలు తీసుకుపోతాం. భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను నిర్మించే ఆలోచనతోటి మేము ముందు పడుతున్నాం. ఏదేదో సామాన్యమైన సభ కాదు ఇది. బరాబర్ ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గుండె నిండా ఉన్నటువంటి నాయకత్వం, రాజకీయ నాయకత్వం తెలంగాణలో లేదు కనుక ఇవాళ ఇటువంటి వాళ్ళ ఒక్కొక్క మాటలు, ఒక్కొక్క రాతలు పల్లెల్లో తీసుకుపోయి, నేను కూడా ఇటువంటి వాళ్ళ మాటలు రాతలు ఈయనే పెరిగినోని. నేను ఊకే చెప్తుంటా, అల్లం నారాయణ గారు కావచ్చు, మా జయదిర్ తిరుమలరావు సార్ కావచ్చు, సరే కొంతమంది అటు ఇటు పోయి ఉంటారు, వేరే విషయం. కానీ వీళ్ళ మాటలు, వీళ్ళు రాసిన పాశమంకులు అయితే ముఖ్యంగా తనవి చాలా మామూలుగా రాయడు, ఇప్పుడు రాస్తలేడు. అది కూడా తెలంగాణకు మోసమే, తన చేస్తున్నది మోసం. రాస్తలేడు, నిజమైన చరిత్ర రాస్తాడు, మొత్తం తెలుసు తనకు. రాయాలి, తన కూడా రాయాలి. పాశమంకులు మీరు రాయాలంటుంది, ఎవరైందనేది కూడా రాయాలి. తన కలం పెడతలేడు, మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడితే రాస్తే అది వేరే తిరగబోతుంది, జనానికి వేరే తిరగబోతుంది. ఇవన్నీ వీళ్ళ రాతలు. మాడబు శ్రీధర్ అన్నయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళు అందరి ఇవాడు కూర్చున్న విరాసత్ అన్న, ఇటువంటి వాళ్ళందరి కూడా ఈ మాటలు, ఉపన్యాసాలు విద్యార్థిలో ఉన్నప్పుడు అవన్నీ ఇమిడి నెత్తిలో ఉండి ఈ ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను ఎందుకో డైజెస్ట్ అవుతలేదు. అది అద్భుతమైన నీతివంతం. మా చంద్రకుమార్ సార్ ఉద్యమంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలనే దాని మీద తనకు స్పష్టత ఉన్నది. ఎన్నో పోరాటాలు చేసినటువంటి మా విమలక్క ఇప్పుడు ఆఖరికి వచ్చే వరకు వీళ్ళు కూడా ఉన్న రాజకీయ నాయకత్వం దగ్గరికే ఏదైనా అవసరాలు ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు కూడా ఎవరు సాటిస్ఫైడ్ లేరు. మా జిల్కర ఎక్కడనో నాయకత్వం పట్టుకుని ఆయన మొత్తుకుంటున్నారు, అందరు మొత్తుకుంటారు. మా సంగిశెట్టి అన్న కావచ్చు, అంటే ఎక్కడనో స్కైబాబా కావచ్చు, ఎక్కడనో వాళ్ళ లోపట అరే మనం ఓడిపోయినామా అనే ఒక ఆవేదన ఉన్నది. ఈ ఆవేదనను రేపు రాయండి, పల్లెకు తీసుకుపోదాం. నిజమైన తెలంగాణ ఎట్లా ఉండాలనో, ఎటువంటి మనస్సులు, ఎటువంటి మనస్తత్వాలు, ఎటువంటి ఆలోచనలు, ఎట్లా ఆచరణలో ముచ్చల సత్యనారాయణ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆచరణలు చేసి చూపించిన, ఉట్టిగా చెప్పలే. మేధావి అంటే ఎట్లా ఉండాలంటే తన చెప్పింది బుద్ధుడు చెప్తాడు. ఊకే మా పాశవంకులు ఎప్పటికి చెప్తా ఉంటాడు ఆ విషయం. ఆచరణ ఉండాలి, ఆచరణ లేని ఉట్టి కథలు చెప్తే నడవదు. ఆచరణాత్మకంగా ఏది చేసినా కానీ ఆచరణలో ఉండాలి. ఉట్టిగా కూర్చొని నువ్వు రాస్తే కాదు, రాసి పెట్టుకుంటే కాదు. ఈ ఆచరణలో ముచ్చరత్న గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం, ధైర్య సాహసాలతోని. ఇవాళ చాలా మంది మంత్రి మండలంలో ఉండి కూడా ఎవరేం బయట మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు కూడా
అది ఆంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు. అంటే ఏదో కోపానికి వచ్చి ఇవాళ బూతులు మాట్లాడుకుంటే అట్లా కాదు, ఒక ఆలోచన పరతోటి తెలంగాణ నా ఇల్లు తెలంగాణ అనుకునేటువంటి ఆలోచన ముచ్చరత్న గారికి ఉండే. ఆ ఆలోచన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, రేపు భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఇది నా తెలంగాణ అని కనుక అనుకునేది ఉంటే ఈ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ఒక ఇల్లుగా నిలబడుతుంది, లేకుంటే వల్లకాడైతున్న తెలంగాణ అని చెప్పదలుచుకున్నా. ఆ ఆలోచన గుండెల నిండా ఉన్నటువంటి వాళ్ళే ఈ వేదికల మీద ఉన్నారు. కొంతమంది వేరే పార్టీలకు పోవచ్చు, అటు పోవచ్చు ఇటు పోవచ్చు ఇదంతా, కానీ వాళ్ళ లోపల ఒక బాధ కూడా ఉంది. వీళ్ళందరూ ఏదో రాజకీయాలలో ఏదో కావాలనుకుని అయితే పోలే. ఒక చిన్న ఏంటంటే ఒక 45, 46, 50 ఏళ్ళ పైన ఈ తెలంగాణ మూలవాసి ఆదివాసీల మీద ఎవరు చేయనటువంటి, ఏ ప్రభుత్వాలు చేయనటువంటిది నిధి తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయం ఆచారాలు కట్టుబాట్లు వాళ్ళు వాడినటువంటి ఇంప్లిమెంట్స్ కావచ్చు అన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఒక 5 ఎకరాల భూమి కూడా కనీసం వాటి అస్తిత్వాన్ని నిలువబెట్టేటువంటి 5 ఎకరాల ఒక భూమి కూడా ఇయ్యలేనటువంటి దుస్థితి నా తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నదంటే ఆలోచన చేసుకోరిగా. అది తిరుమలరావు సార్ చేసినది. మొత్తుకుంటుంటే ఇది తెలంగాణ ఇట్లున్నది. కుటుంబాల దిక్కు చూసేది ఏం లేదు. నేను రాజకీయ ఉపన్యాసం గురించి కాదు నేను చెప్పేది, నేను వాస్తవాలు చెప్తున్నా. దానికి తోడున్న మనోజక్క కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడ కూడా అంటే ఏదో కంపెనీలకట ఫ్యూచర్ సిటీ అట ఇంకేదో గత 10 సంవత్సరాల్లో జరగలేదు, ఇప్పుడు జరుగుతలేదు. ఇది తెలంగాణకి అవమానం అని చెప్తున్నా. అందుకే నిజమైన చరిత్రను తొక్కి పెడుతున్నారు. అది కనుక మ్యూజియం ఉండేది ఉంటే దాని వెనుక చరిత్ర మొత్తం ఎవరెవరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎక్కడున్నాయి దానికి ఉంటుంది. ఇటువంటి వాళ్ళ చరిత్రలు కూడా రేపు భవిష్యత్ తెలంగాణ యువతరం జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ఖతమైపోతున్నది, అస్తిత్వం పోతుంది. మొత్తుకుంటారు మీటింగ్లు పెట్టి తెలంగాణ యూనియన్ టెరిటరీ చేయదలుచుకున్నారు మొత్తం అని చెప్పని మీటింగ్లు పెట్టి మా వినాయక్ సారు చాలా మంది వీళ్ళు ఇంకా పరిశోధన చేసి రాస్తా ఉన్నారు. అంతా ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా తెలంగాణ యువతరం గమనించాలి. తెలంగాణ నాశనం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసేటువంటి పెద్ద కుట్ర, రాజకీయ కుట్ర ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చులకన చూసుకుంటూ మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ అనేది యువతరం జాగ్రత్త కనుక లేకుండేది ఉంటే ఈ భారతదేశం నుంచి తెలంగాణ మ్యాప్ పోతుంది, తెలంగాణ కల్చర్ పోతుంది, తెలంగాణ సంస్కృతి పోతుంది, తెలంగాణ భాష పోతుంది, యాస పోతుంది, అన్నీ పోతాయి. ఎన్ శంకర్ అన్నకు నీకు భూమి ఇచ్చినారే, నీ భూమి వచ్చిందా? ఏ రాలే, ఉట్టిగా చెప్తుండు. అదంతా ఏదో పంచాయతీలో భూమి ఇచ్చిరట. ఊరేమ్మా ఎక్కడెక్కడ వాళ్ళకో సినిమా వాళ్ళకి ఇచ్చిరుగా. మరి 10 ఎకరాలు ఒక 1000 కోట్లు వేసి ఇటువంటి వాళ్ళతో ఒక కమిటీ 10 ఏళ్ల నుంచి వేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా వేయలేదు. 1000 కోట్లు ఇస్తే తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలిగేటువంటి ఆలోచన, ఆ మేధస్సు ఉన్నది. ఆ సినిమాలు తీసే సత్తా వెనక కూర్చున్న కళాకారులకు చాలా మందికి ఉన్నది. ఒక్కొక్కరు బాంబులు లెక్క అంటే జనాలను బాంబులు లెక్క తయారు చేసేటువంటి సాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు ముచ్చలత్నారాయణ గారి వారసులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇవన్నిటికీ ఎవరికి కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకత్వానికి పట్టి లేదు. ఇది దాని గురించి ఆ వాస్తవాలు తెలుసుకుంటందుకే ఇవాళ ఈ సభ పెట్టినాం. నేను మొట్టమొదలు అన్న మేధావి నాన్నతోని మా నాన్న వాళ్ళ నాన్న ముచ్చరత్న గారు, ఆచార్య గారు ఇద్దరు మంచి స్నేహితులు. ఈ మధ్యలో కొన్ని ఆధారాలు దొరికేటందుకు కూడా అన్న వాళ్ళ నాన్న తీసుకొచ్చినటువంటి పేపర్లు తీస్తే చాలా విషయాలు దొరికినాయి. ఎవరెవరు పీడీ యాక్ట్ల కింద ఎట్లా పోయినరు ఏందనేది అవన్నీ చాలా విషయాలు దొరికినాయి. తనకు దగ్గరి సంబంధం ఉంది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళంతా చూసిండు కాబట్టి మాడబు శ్రీధరన్ అని వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరే ఫస్ట్. ఎవరు చెప్పింది? ఒక్క నిమిషం, 5 minutes. అందరికీ నమస్కారం.